సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి అండగా నిలిచారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ను యథావిధిగా కొనసాగించేలా డీజీపీ, మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఫుడ్ స్టాల్ తో ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఆ స్టాల్ ను పోలీసులు మూసివేయించారు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎంఓ దృష్టికి వెళ్లింది. మాదాపూర్లోని ఆమె ఫుడ్ కోర్ట్ ను మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కు తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయుడి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కి నిన్న ట్రాఫిక్ పోలీస్ నుంచి చుక్కెదురైంది. అంటే ట్రాఫిక్ కారణంగా స్ట్రీట్ ఫుడ్ ని క్లోజ్ చేయాలి, ముఖ్యంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కారణంగా ట్రాఫిక్ సమస్య అనేది ఎదురవుతుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే తన స్ట్రీట్ ఫుడ్ ని క్లోజ్ చేశారు. అలాంటిది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మళ్ళీ తన స్ట్రీట్ ఫుడ్ ని అయితే ప్రారంభించవచ్చు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో నిన్నటి ఆదేశాల మేరకు కుమారి ఆంటీ అయితే మొత్తం స్ట్రీట్ ఫుడ్ ని 10 రోజుల పాటు క్లోజ్ చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిత్యం ఈ పాటికి తన స్ట్రీట్ ఫుడ్ అయితే ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. అలాంటిది వారం నుంచి 10 రోజుల వరకు స్ట్రీట్ ఫుడ్ క్లోజ్ చేయాలని చెప్పడంతో వంటలు కూడా ఏమీ వండలేదు. అలాగే తను చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మేమేమీ తప్పు చేయలేదు కదా, సాధారణ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఎలా వండుతారో, ఎలా భోజనాలు పెడతారో మేము అలాగే కస్టమర్స్ కి పెడతాం, మా మీద ఎందుకు అన్యాయం చూపిస్తున్నారు అంటూ తను తన బాధను కూడా వ్యక్తం చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉన్నాము, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా గవర్నమెంట్ ఇలా సహకరిస్తే నిజంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అలా స్పందించే మనసు ఎంతమందికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు, అంటే ధన్యవాదాలు. ఓవర్ నైట్ సెన్సేషన్ అంటూ ఉంటారు, కానీ మీకు ఓవర్ నైట్ చేంజ్ గా చెప్పుకోవచ్చు. అంటే నిన్నేమో క్లోజ్ చేసేయండి మీ స్టాల్ అని చెప్పారు, ఈ రోజు మాత్రం తిరిగి ఓపెన్ చేయొచ్చు, నేను కూడా మీ స్టాల్ కి వచ్చి ఫుడ్ తింటాను తెలంగాణ సీఎం చెప్పారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు దీన్ని? ఎన్ని జనాలు పుణ్యం చేసుకున్నాను, ఎంత అదృష్టమో నాకు. అంటే సీఎం గారు అంత ఆయన మా దగ్గరికి రావటం అంటే నిజంగా అదృష్టమే కదా. అది మాకు ఇట్లా సపోర్ట్ ఇచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఒక రకంగా నిన్న మీరు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అలాగే 10 రోజులు స్ట్రీట్ ఫుడ్ అనేది ఆపేయడము మీకు ఒక రకంగా ఆర్థిక నష్టం అనుకోవచ్చు. సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇలా ఫీల్ అయ్యంటే నిన్న కొంచెం బాధ అనిపించింది. నైట్ అంతా అసలు నిద్రపోలేదు. ఎందుకంటే ఫుడ్ అసలు దింపని లేదు, ఆపని లేదు. నిన్న అంత ఫుడ్ వేస్ట్ అయ్యేటప్పటికి కొంచెం బాధ అనిపించింది. అట్లా అంటే ఆ అన్నం కోసమే కదా మనం ఇదయ్యేది, అట్లా చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అంటే ఈ సమస్య గురించి పోరాడదాము, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్దామని నిన్న మీరు అనుకున్నారా అంటే, కానీ మేము ఎప్పుడు ఒకటే నమ్ముతాం, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది దేవుడితో పాటు అని అన్నారు. నిజంగా ఆ మాట వాస్తవమైంది. ఇప్పుడు నిజంగా మరి నాకు సపోర్ట్ చేయడం అంటే నిజంగా ఎంత ఇదంటే ఆ దేవుడే, అవును, దేవుడి రూపంలోనే సీఎం గారు నాకు ఇవాళ ఓపెన్ చేసుకోమని చెప్పినందుకు నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. అంటే మీరు నిన్నేమనుకున్నారు? అంటే సడన్ గా ఇలాంటి షాకింగ్ న్యూస్ తెలిసేసరికి మీకు అక్కడ పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారా? పబ్లిక్ సపోర్ట్ చేశారు. అంటే అదేంటి ఎట్లా ఇది చేయటం ఏంటని చెప్పి ఇది చేస్తే పబ్లిక్ ని కూడా నేను ఒకటే చెప్పాను, నాన్న ఏదైనా సరే ఫిజికల్గా వెళ్ళకూడదు నాన్న, తప్పు. ఇప్పుడు మనం చేసేది తప్పు. అంటే రోడ్డు సైడ్ రైట్స్ అయితే మనకు లేవు, కానీ మనం గవర్నమెంట్ని కూడా మనం ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కొట్టేదనే కాదు, వాళ్ళకి వచ్చే సమస్యలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. మరి పబ్లిక్కి అంతరాయం కలిగిస్తే మరి అది తప్పే కదా. కానీ అది పబ్లిక్కి కూడా నేను అదే చెప్తున్నా, మీరు వచ్చిన దానివల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు.
పబ్లిక్కి అంతరాయం కలగకూడదని చెప్తాను ఎవరికైనా సరే. అలా ఇంకోసారి కలగకుండా ఏదన్నా కొద్దిగా అక్కడ అంటే పార్కింగ్కి అటు పక్కన పెట్టుకోమని చెప్తున్నాం, కానీ ఆ క్రౌడ్లో అసలు మేము చెప్పేది అర్థం కావట్లేదు, ఎవరేంటనేది మాకు అర్థం కావట్లేదు, అసలు బయట ఏం జరుగుతుంది అనేది కూడా మాకు తెలియట్లే. అది ఇది ఇట్లా ఇదయ్యేటప్పటికి అది అంటే గతంలో ఇలాగ జరగడం మీకు ఎప్పుడన్నా ఎదురైందా? అంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి కొంచెం మీ స్టాల్ ఆపండి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పారు ఎప్పుడన్నా? చెప్పలేదు అసలు. ఇప్పుడు ఈ 1 year నుంచి అయితే ఎక్కడా లేదు. 1 year నుంచి అయితే 1 year బ్యాక్ మాత్రం ఇదే ట్రాఫిక్ గురించి అప్పుడు అన్ని స్టాల్స్ తీసేయడం జరిగింది. అప్పుడున్న ఇది కూడా ప్రభుత్వం కూడా మాకు సాయం చేశారు. అట్లా ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎప్పుడు మా లాంటి వాళ్ళం ఎప్పుడు బతుకుతూనే ఉంటాం. అది అంటే మీ ఫుడ్ తినలేము అని బాధపడి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఫుడ్ టేస్ట్ చేయలేము అంటే నిన్న ఫుడ్ అంతా సేల్ అయిందా? అసలు అవ్వలేదు. అంటే ఒక గిన్నె దింపాము, ఒక చికెన్ డబ్బా, ఫ్రై డబ్బా ఒకటి, కర్రీ డబ్బా ఒకటి దింపాము. ఈ లోపల బాబుని కొట్టి తీసుకెళ్లిపోయారు. వ్యాన్ తీసుకెళ్లిపోయేటప్పటికి బాధ అనిపించింది. అది తెలియదు నాకు. మా వారు అప్పుడే కొంచెం ఎమోషనల్ అయ్యారు కొద్దిగా, బాబుని అలా కొట్టి వ్యాన్ తీసుకెళ్లేటప్పటికి. ఇక దానికి కొంచెం బాధ అనిపించింది. ఇక కానీ అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ సార్ ఫుడ్ అంతా తెచ్చాను, సిఐ గారితో మాట్లాడమని చెప్పారు. చెప్తే సార్ సాయంత్రం వచ్చినాక మాట్లాడతాము అని చెప్పాము. ఫుడ్ ఇవ్వండి సార్, ఈ పూటకి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది సార్, ఇంతమంది ఆకలితో వచ్చారన్నా కానీ ఇవాళ తీసుకెళ్లిపోయారు బండి. అంటే మీరు అంటే అప్పుడు మీ హెల్త్ కండిషన్ కావచ్చు, మీ మానసిక స్థితి కావచ్చు ఎలా ఉండింది? అంటే మీరు ఏమనుకున్నారు? ఎప్పుడు చేయలేదు, అంటే ఫుడ్ తీసుకెళ్ళిపోవడం అనేది ఎప్పుడు చేయలేదు ఇలా, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి కొంచెం ఏం జరుగుతుంది అంటే అందరినీ దింపుకొని ఇచ్చారు. అప్పుడే వ్యాన్లన్నీ అందరూ దింపుకుంటున్నారు, అందరినీ దింపుకొని ఇచ్చారు, మమ్మల్ని ఒక్కరినే దింపనివ్వలేదు. దాంతో కొంచెం బాధ అనిపించింది, ఎందుకు ఇలా ఇదయ్యారనేది అర్థం కాలే. కొంతసేపు ఏమి ఇదవ్వాలో కూడా అర్థం కాలే, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే లోపల అంత అయిపోయింది. అది వ్యాన్ తీసుకెళ్లిపోవడం అంత అయిపోయింది. కానీ అంతే త్వరగా సీఎం గారు స్పందించినందుకు కూడా మాలాంటి సామాన్యులకి ఇది ప్రజాపాలన అని చెప్పి అనేటప్పటికీ స్ట్రీట్ వెండర్స్కి అందరికీ ఇట్లా సపోర్ట్ చేసినందుకు మా స్వీట్ ఈ రోడ్ సైడ్ పెట్టుకునే వాళ్ళందరి తరఫున కూడా నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని కూడా చూశారు. అంటే మీరు ఎక్కడో నాకు ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చింది, సో దానికి బదులుగా ఇదంతా జరుగుతుంది అని కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏమని స్పందిస్తారు? అంటే అది ఎలా జరిగిందంటే, నాకు ₹1,00,00,000 ఫ్లాట్ ఉందని, బెంచ్ కార్ ఉందని చెప్పి పెట్టారంట. దాంట్లో ఎవరో అయితే అవి చూడడానికి కూడా మాకు టైం ఉండదు, టీవీ చూడడానికి అన్ని ఇది పెట్టినవి కూడా చూడటానికి కూడా మాకు టైం దొరకదు, ఈ పనులే సరిపోతాయి. అదే అలా అన్నప్పుడు వాళ్ళు అడిగారనమాట ఇట్లా అని. వచ్చి అడిగితే అప్పుడు నేను అన్నాను, మరి నాకంటూ ఏం లేదు నా పేరు మీద. ఇక అప్పుడు మొన్న రీసెంట్ గా ఇచ్చారు, అదే మొన్న నవంబర్లో ఇచ్చారు, ఇల్లు జగన్ గారి ఇల్లు, అది మాత్రమే వచ్చింది నాకు. నా పేరు మీద అంటే అది ఒకటే ఉంది, నా పేరు మీద ఇంకేం లేవు. మాకంటూ ఆస్తులు ఉన్నాయంటున్నారు కదా, మాకంటూ ఆస్తులు ఏమీ లేవు. ఒక తల్లిగా ఎప్పుడైతే మీ బాబు మీద చేయి చేసుకోవడం జరిగిందో మీరు అగేన్స్ట్ గా వెళ్ళారు, ఎందుకు ఇలా కొడుతున్నారు అని మీరు బాధేస్తుంది కదా? అంటే అప్పుడు నాకు తెలీదును ఇంటికి వచ్చినాక అంటే నేను కొంచెం బాధపడతాను ఇదని చెప్పి అప్పుడు నాకు చెప్పలే వీళ్ళు. తర్వాత ఇది చేశారు, ఎందుకంటే నా పిల్లలే నా 2 కళ్ళు, వాళ్ళే నా ప్రపంచం. ఇంకా దాంతోనే కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు తీసుకెళ్లారు, పోనీ వ్యాన్ బాబుని కొట్టకుండా ఉండి తీసుకెళ్ళినా ఓకే కదా. ఇంకొకటి చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ వంటకాలు రుచి చూస్తా అన్నారు, ఏం స్పెషల్స్ చేస్తారు? ఆయన మా ఈ హోటల్కి రావడమే అదృష్టం. ఆయనకి ఏది నచ్చితే అది చేసి పెడతాను, ఇదంటే అది చేసి పెడతాను. మీరు పర్సనల్ గా మీకు నచ్చిన ఫుడ్ ఏంటి అండ్ మీ స్టాల్లో ఏమి బాగుంటాయని మీరు అనుకుంటారు? అన్ని బాగుంటాయి, అది లేదు ఇది లేదు, అన్ని బాగుంటాయి. అన్ని అంటే అన్ని. ఒక రకంగా సోషల్ మీడియా తీసుకొచ్చిన హైప్ వల్లే మొన్నటి వరకు సెన్సేషన్ లో ఉన్న కుమారి ఆంటీ ఈ రోజు కొన్ని గంటలు బాధపడడం జరగడం అయిందని మీరు అనుకుంటారు? అంటే యూట్యూబర్స్ కి ఏం చెప్తారు మీరు? యూట్యూబర్స్ కంటే
అసలు ఫస్ట్ నుంచి నేను తీయొద్దని చెప్పాను. వాళ్ళు ఏమని చెప్పారంటే నాకు, ఆంటీ మీ వల్ల నలుగురికి తెలుస్తుంది, అంటే మీరు హోటల్ ఉన్నారని 10 మంది బతుకుతారు, ఇక్కడ అందరూ పబ్లిక్ వస్తారు తెలిస్తే, ఇది కానీ మీ వల్ల మాకు కూడా ₹1 వస్తుంది అంటే చూస్తే వస్తాయట కదా. అది అదే దాంట్లో నాకు తెలియదు అది కూడా ఇప్పుడు దాకా. అది నిన్న ఈ ఛానల్ వాళ్ళు అందరూ వస్తే అందరూ అంటున్నారు ఏదో చూస్తే దానికి డబ్బులు వస్తాయట కదా, దానికి అన్నారు. అంటే అప్పుడు కూడా ఆ బాబు చెప్పాడు, మాకు ₹1 వస్తుంది అంటే మీ మీద మేము కూడా బతుకుతాం అన్నారు. ఇప్పుడు ఇప్పుడు మరి మన సామాన్యులం బతుకుతామనే కదా మరి సీఎం గారు స్పందించారు. అట్లా ఆయనతో నేను పోల్చుకోను కానీ చెప్తున్నా. కానీ అలా ఇంకోళ్ళు బతుకుతున్నారంటే మనకి హ్యాపీయే కదా అని చెప్పి సరే అన్న. ఇప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు అసలు ఎవరో 2 లివర్స్ ఎక్స్ట్రా అని పెట్టారు కదా, దాంతో 2 లివర్స్ ఎక్స్ట్రా అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఏంటనేది ఛానల్ అందరూ చెప్పేదాకా కూడా మేము చూసుకోలేదు. ఏంటి 2 లివర్స్ ఎక్స్ట్రా అంటే ఏంటి అందరు ఇలా అంటున్నారు, నన్నేనా అని చెప్పన్నా నేను. ఏంటనంటే అప్పుడు తర్వాత బాబు చెక్ చేశాడు అనమాట ఫోన్ లో. అంటే మేము అందరం కటింగ్ చేసుకోవాలి, కూరగాయలు అవన్నీ వచ్చినాక అందరం కూర్చోవాలి ఇంకా ఇదిగా అని చెప్పి ఇక చూసినాక అప్పుడు చూస్తే ఏముంది ఇట్లా ఉంది. ఇట్లా అన్నాక అదేంటి మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఇది వస్తుంది, ఇదేంటి 2 లివర్స్ ఎక్స్ట్రా అంటే ఎంత ఇది చేస్తున్నావు, ఎన్ని కోట్లు ఉన్నాయి, అది ఇది అంటూ ఇట్లా ఇది చేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ వచ్చారు అందరూ, ఇదేంటి ఇట్లాగానంటే నేను అప్పుడు కూడా వద్దు అన్నా. ఎందుకంటే మనం ఎప్పుడూ మాట్లాడలేదు చేయలేదు ఇదన్నీ, ఎందుకంటే రోడ్డు మీద బతికేవాళ్ళం, మనకి ఎందుకు ఇవన్నీ ఇక అని చెప్పి నాన్న వద్దు అని చెప్పాను. ఇప్పుడు కానీ మీరు అందరూ అడిగినా కానీ నేను అదే చెప్పానా, వద్దమ్మా నాకు ఇవన్నీ అవసరమా అని కూడా అన్నాను నేను. అదే యూట్యూబర్స్ కి ఛానల్ వాళ్ళకి ఎవరికైనా సరే నేను అదే చెప్పాను. అది ఎందుకంటే రోడ్డు మీద మనం బతికేది, దీనివల్ల మనకి అన్ని అవసరమా అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది చాలా మందికి. మీరు 11 ఏళ్లుగా స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్నారు. అలాంటిది మీకు ఎప్పుడైనా ఇలా స్ట్రీట్ ఫుడ్ అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మీ వంటకాల సామాగ్రి అంతా మూసేసి ఉంది, ఏమి వంటలు లేవు ఈ రోజు, అలా ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎప్పుడన్నా ఇట్లా అప్పుడప్పుడు వచ్చి ముందర చెప్తారు, మీరు ఇలా చేయొద్దు, మీ వల్ల ఇట్లా ఏదవుతుంది, రేపు నుంచి పెడితే ఊరుకోము తీసేస్తామని ముందర వచ్చి చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు జరిగింది ఇలా. అలా చెప్పినప్పుడు మేము తీసుకెళ్లే వాళ్ళం కాదు, ఆగిపోయేవాళ్ళం. కానీ అలా ఏమీ ఇప్పుడు చెప్పలేదు. కనీసము మొన్న వ్యాన్ ఎత్తుకెళ్ళిపోయారు, దింపడమే వ్యాన్ ఎత్తుకెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం కాగితాలు లేవాయి అంటే సర్వీసింగ్ ఇస్తే కాగితాలు లోపల పెట్టాము, బండిలో పెట్టలా. అది లేకపోతే కాగితాలు లేవని బండి ఎత్తుకెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి కాగితాలు అవి చూపించి బండి తెచ్చుకున్నాం. మళ్ళీ ఆ మరుసటి రోజు నిన్న కూడా అలా తీసుకెళ్ళిపోతే కొంచెం ఎప్పుడు జరగలే ఇలా ఇంత ఇది. ఇంకొకటి చూసుకున్నట్టే ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా మీరు మాట్లాడారు, బిగ్ బాస్ అంటే వెళ్ళి వంటలు చేసుకునే ప్రోగ్రామ్ అని చెప్పి, అది కూడా అందరికి కొంచెము జోష్ నింపింది. అంటే ఎప్పుడు బిజీగా ఉండే మీకు బిగ్ బాస్ గురించి తెలియకపోవడం అనేది సహజము. సో దానికి కూడా నవ్వుకున్నారు, అంటే చాలా హెల్దీ హ్యూమర్ గా ఫీల్ అయ్యారు. సో ఏమనిపించింది అది చూస్తే? అంటే తెలీదు, నేను అంటే ఎక్కువ చూడను సీరియల్స్ మాత్రము, అది కూడా 4 సీరియల్స్ చూస్తా, ఇంకా వేరే అంటే చూడను. ఇంకేదన్నా ఉన్నా ఎక్కువ ఈయన వార్తలు న్యూస్ ఎక్కువ పెడతారు, న్యూస్ ఎక్కువ చూస్తారు ఆయన. ఇంకా చూస్తారు, నాకేమో ఈ పనే సరిపోద్ది. ఒకవేళ ఆయన చూసిన న్యూస్ అంటే పనే సరిపోతుంది కాబట్టి పర్టికులర్ గా టీవీ పెట్టుకుని చూడాలి అని ఉండదు. ఆ సీరియల్స్ మాత్రం 4 సీరియల్స్ చూస్తాను, అది కూడా ఫుడ్ అన్నం తినేటప్పుడు చూస్తాం. అది ఇంకొకటి, ఈ రోజు మీకు ఏ టైంకి తెలిసింది ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, మళ్ళీ రేపటి నుంచి షాప్ ఓపెన్ చేసుకోవచ్చని? నాకు ఇందాకడే చెప్పారు, ఒక 1.5 గంట అవుతుంది చెప్పారు. చెప్పేటప్పటికి అసలు ఎంత ఆనందం వేసిందంటే అసలు మామూలు కాదు, 1000 ఏనుగులు అంత బలం వచ్చింది. చివరిగా అటు మీ కస్టమర్స్ కావచ్చు, అలాగే ఫుడ్ లవర్స్ కి, అలాగే ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి మీలాంటి ప్రభుత్వాలు మా లాంటి వాళ్ళకి సాయం చేసినంత వరకు మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రజాపాలన వల్ల అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎప్పుడు తనకు మేలే జరిగింది అని, అలాగే స్ట్రీట్ ఫుడ్ ని ఎప్పుడు ఆదరిస్తూ ఉండండి అని స్ట్రీట్ ఫుడ్ కుమారి అంటే అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్ తో తేజస్ని, హైదరాబాద్ నుంచి.